హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ కాలేజ్‌కి వెళ్తూ నేనేమేం పనులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే ఒక గ్యాస్ మీద టీ, ఇంకో గ్యాస్ మీద బియ్యం అయితే కడిగేసి పెట్టేశాను. జేజ అయితే కాన్వెంట్‌కి వెళ్తుంది. ఈవినింగ్ వరకు ఉండాలి కాబట్టి క్యారేజ్ అయితే వండేస్తున్నాను. అలాగే కడగాల్సిన గిన్నెలన్నీ కూడా బయట వేసేసానండి. ఇంకా జేజ అయితే కడిగేస్తుంది. మాకు వాటర్ ఎప్పుడూ కూడా 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇస్తూ ఉండేవాడండి. కానీ నిన్న మాత్రం కరెక్ట్‌గా 3 గంటల నుంచి 4 గంటల వరకే ఇచ్చాడు. ఇంకా నిన్న అయితే నీళ్ళు కూడా అయిపోయినాయండి. పట్టుకుందాం అనుకున్నాం. కానీ కొన్ని నీళ్ళే ఒక చిన్న డ్రమ్ము వాటర్ అయితేనే పట్టుకున్నాము. వెంటనే కట్టేశాడు. ఇంకా అందుకని ఆ గిన్నెలు కడగడానికైతే ఇంకా పక్కనే ఉన్న కాలువ రేవులోకెళ్ళి నీళ్ళైతే తెచ్చి ఇంకా ఆ వాటర్‌తో అయితే గిన్నెలైతే జేజి కడిగేస్తుంది. నేను గాని, మా అమ్మ గాని ఎప్పుడు కూడా వాటర్ మా ఇంటి దగ్గరున్నప్పుడు మోసుకోలేదండి. కానీ ఇక్కడికొచ్చాక వాటర్ రోజు మోసుకోవాల్సి వస్తుంది. అందుకేనండి సుఖానికి అస్సలు అలవాటు పడకూడదు. అన్నీ ఈజీగా అయిపోవాలంటే కుదరవు కదా! ఒక్కొక్కసారి కష్టంగా కూడా ఉంటాయి. ఇంకా ఒక్కొక్కళ్ళకి అయితే టీ అయితే ఇచ్చేసానండి. అలాగే అమ్మమ్మ అయితే షాప్ దగ్గర ఉంది. అందుకని అమ్మమ్మకైతే షాప్ దగ్గరికి టీ తీసుకెళ్తున్నాను. షాప్‌కి, ఇంటికి పెద్ద దూరమేం కాదండి. దగ్గరగానే ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి షాప్‌కి అయితే కొంచెం దూరం ఉంటుందండి. కానీ మా ఇంటికి షాప్‌కి దగ్గరగానే ఉంటుంది. ఇంకా అమ్మమ్మకైతే టీ ఇచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా సన్నబియ్యం అన్నమే వండుకునేవాళ్ళమండి. ఇక్కడికొచ్చాక కోటా బియ్యం అన్నం అయితే వండుకుంటున్నాము. మాకు అలవాటేనండి కోటా బియ్యంతో అన్నం తినడం. కాకపోతే నాకు సన్న బియ్యంతో వండడం వచ్చు. కానీ కోటా బియ్యం అన్నం ఎలా వండాలో వచ్చేది కాదు. సన్న బియ్యంతో ఏంటంటే గెంజి తీయకుండా అన్నం అయితే వండేయొచ్చు. కాకపోతే ఈ కోటా బియ్యం అన్నం అనేది గెంజి తీస్తే బావుంటుంది. ఆ గెంజి తీసి వండడం ఎలాగా నాకైతే రాదండి. ఇంకా నేర్చుకున్నాను ఇక్కడికొచ్చాక. అన్నమైతే వార్చేసానండి. ఇంకా సాయంత్రం అయితే గ్యాస్ స్టవ్ అంతా కూడా మళ్ళీ క్లీన్ చేయాలి. ఈ గ్యాస్ స్టవ్‌ని ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఇలాగే అయిపోతుంది. షాప్‌కి ఇందాక వెళ్ళాను కదండీ! అక్కడైతే ఒకటే ఒక కోడిగుడ్డు ఉంది. ఇంకా అది తెచ్చేసి జేజుకైతే ఎగ్ ఫ్రై చేసేసాను. ఇంకా అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.